నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష రత్న అవార్డు గ్రహీత. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశుల వారికి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి, అట్లాగే ఈ 12 రాశుల వారు ఈ నెలలో ఎట్లాంటి రెమెడీ చేసుకునే ఎటువంటి అనుకూలత కలుగుతుంది, దైవానుగ్రహం దైవబలం ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని గురించి, అలాగే ఈ నవగ్రహ స్థితిగతులను బట్టి ఈ 12 రాశులు ఏ రకంగా ఉంటాయి అనే దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతోంది. ఈ 12 రాశుల్లో ఈ అక్టోబర్ 18న విశేషంగా గురుడు మారాడు. గురుడు మారడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూలతలు ఉంది, అలాగే కొన్ని రాశులకు ప్రతికూలత ఉంది. అట్లాగే శని వక్రం నుంచి మావస్థితికి వచ్చేసాడు. తద్వారా అనుకూలతలు ఏ రకంగా ఉంటాయి అనే విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అట్లాగే నవగ్రహ అనుకూలత, ఈ నవగ్రహ స్థితిగతులు వాటి స్థానాన్ని బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ 12 రాశుల్లో ఈ నవగ్రహ స్థానాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ ఏ రాశుల్లో ఉన్నాయి, ఉచ్చ నీచ సమస్థితులను బట్టి వాటి యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది, గ్రహానుకూలత ఏ రకంగా ఉండబోతోంది, మరి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎట్లాంటి ప్రతికూలతలు ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, దానికి ఏమి పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పబోతున్నాను. అన్నీ కూడా చక్కగా ఈ 12 రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోందో, ఇందులో భాగంగానే మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పబోతున్నాను. అట్లాగే ఈ యొక్క రాశి యొక్క స్థితిగతి, మేషరాశికి అధిపతి కుజుడు, వృషభ రాశికి శుక్రుడు, మిథున రాశికి బుధుడు, కర్కాటక రాశికి చంద్రుడు, సింహరాశికి రవి, కన్యారాశికి బుధుడు, తులారాశికి శుక్రుడు, వృశ్చిక రాశికి కుజుడు, ధనురాశికి గురుడు, మకర రాశికి శని, కుంభరాశికి శని, మీనరాశికి గురుడు. వీళ్ళు ఆ యొక్క గ్రహాలకు అధిపతులు. కాబట్టి ఈ గ్రహానుకూలత ఈ యొక్క అధిపతులను బట్టి, లగ్నాన్ని బట్టి, లగ్నాధిపతులను బట్టి ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది. నవంబర్ నెలలో వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి, గ్రహబలం ఏ రకంగా ఉంది అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. ఈ రాశికి మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశికి అద్భుతంగా ఉంది. ఈ నవంబర్ నెలలో ఏ పని చేసినా సరే మీకు విజయం చేకూరుతూ ఉంటుంది. విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు చక్కగా చదివి నెంబర్ 1 ర్యాంకులో పాస్ అవడం జరుగుతుంది. అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి చక్కటి ఉద్యోగం రావటము, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటము, అలాగే విదేశాలకు బదిలీ అవ్వటము, తద్వారా బాగా డబ్బు ఆర్జించడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నం చేసే వారికి ఖచ్చితంగా ఈ నెలలో వివాహం అనుకూలించే యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందువల్ల అంటే గురుడు కూడా బలంగా ఉన్నాడు. గురుబలం వల్ల, శుక్రబలం వల్ల ఖచ్చితంగా వివాహ యోగం అనుకూలంగా ఉంది. సంతాన ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో దైవబలం ఉండడం వల్ల శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా సంతాన యోగం, శుభవార్తలు వింటారు, సంతానం కలుగుతుంది. అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకి ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంది. అనుకున్న సమయానికి చక్కగా డబ్బు చేతికి అందడము, చక్కగా పంటలు అవి బాగుండటము, ఇబ్బంది లేకుండా ఉండటం ఇట్లా జరుగుతుంది. ఖచ్చితంగా వ్యవసాయదారులకు అనుగుణంగా ఉంది. వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే వ్యాపారంలో క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. బాగా ధనార్జన బాగా సాధిస్తారు. ఖచ్చితంగా అనుకున్న రీతిలో చక్కగా సేల్స్ పెరిగి అనుకున్న రీతిలో లాభాలు పొందుతారు. వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంది ఈ నెలలో. అలాగే స్టాక్ మార్కెట్లో నిల్వలు పెట్టేవారు కూడా, స్టాక్ మార్కెట్స్ మీరు వృషభ రాశి వారు పెట్టినట్టయితే ఖచ్చితంగా స్టాక్స్ పెరగడము, తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా
ఇబ్బందులు పడేవాళ్ళు కొంతమేర పర్వాలేదు. గతంతో పోల్చుకున్నట్లయితే ఈ నెలలో కొంచెం అనుకూలించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఈ నెలలో ఉంది, నవంబర్ నెలలో రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే. అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు మాటకు తిరుగు లేకుండా రాజ్యపాలన చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యే ఎంపీ పదవులు చేసేవారు శుభరాశిలో ఉన్నవారైతే ఖచ్చితంగా మీ మాటకు విలువ ఉంటుంది. ప్రజల్లో మన్నన పొందుతారు, మంచి ఆదరణ పొందుతారు. అట్లాగే సినీ పరిశ్రమ, సినీ రంగం చూసుకున్నట్లయితే సినీ రంగం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ నెలలో ఏ సినిమా రిలీజ్ చేసినా సరే వృషభరాశిలో ఉన్నవారైతే ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వడము, బాగా మన్నన పొందడము, ప్రజల ఆదరణ పొందడము, బ్లాక్ బస్టర్ అవ్వడం, ఇట్లాంటివన్నీ అవకాశాలు ఈ నెలలో ఖచ్చితంగా ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏ రంగంగా చూసుకున్నా సరే వీళ్ళపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వీరు లక్ష్మీ నృసింహ కరావలంబ కవచం, దీన్ని ప్రతినిత్యము పారాయణ చేయటము, లక్ష్మీ నృసింహ స్వామి వారికి పానకం నివేదన పెట్టడం ద్వారా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చి నరదృష్టి, నరకోశం బయటపడి సుఖ సంతోషాలతో ఉంటారు. చూశారు కదండి వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని వివరంగా చెప్పాను. మీరు చక్కగా చెప్పినటువంటి రెమెడీ పాటించి ఆ యొక్క భగవద్ అనుగ్రహాన్ని పొందకూరుచున్నాను. మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష రత్న అవార్డు గారికి నమస్కారం. ఈ యొక్క నవంబర్ నెలలో 12 రాసుల వారికి కూడా మరి ఏ రకంగా ఉంది అన్నది వివరంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గ్రహ అనుకూలత ఉంటేనే మీకు అనుకూలంగా ఉంటుంది. గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయంటే మీరేమి చేయలేదు. ఇవాళ గ్రహాలు అనుకూలించాలంటే చక్కని యొక్క దైవనామ స్మరణ చేసుకోవటము, ఈ కార్తీక మాసం సందర్భంగా విశేషంగా శివుడికి అభిషేకాలు, అర్చనలు, పూజలు, హోమాలు ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా శివ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. రాశులు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా రాశ్యాధిపతులు బలంగా ఉంటే, రాశ్యాధిపతులు కూడా నవగ్రహాలే కాబట్టి నవగ్రహ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా గ్రహ అనుకూలత వల్ల ఈ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎట్లాంటి సమస్యనైనా సరే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిదానికి పరిహారం అనేది చెప్పబడింది. అందువల్ల మీరు వివాహపరంగా ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి. మీకు ఎందుకు ఆలస్యం అవుతుంది వివాహం అనే దాని గురించి చక్కటి రెమెడీ ఉంటుంది. దానికి ఏం చేయాలన్నది నేను చెప్పను. సంతానంగా ఇబ్బంది పడుతున్నారంటే మరి ఎట్లాంటి దోషాలు ఉన్నాయి సంతానంగా ఇద్దరు జాతకాల్లో, దాని ద్వారా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీకు ఆలస్యం అవుతుంది సంతానం అనే విషయాన్ని మీకు చెప్పడము, దానికి పరిహారం చేయించడం అట్లాంటివి జరుగుతాయి. వ్యాపారంలో నష్టపోతే వ్యాపారానికి లక్ష్మీ అనుగ్రహం ఏ రకంగా కలగాలి అనే విషయాన్ని గురించి దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు రాకపోయినా, అలాగే చదువులో వెనకబడితే వాళ్ళకి ఏం చేయాలి, అట్లా ప్రతి విషయంలో కూడా చక్కగా పరిహారం, సమస్య మీది పరిష్కారం నాది, ఖచ్చితంగా మీకు రెమెడీ చెప్పడం జరుగుతుంది. మీకు అనుకూలంగా ఏ విషయంలో అయినా సరే జాతకం మీకు ప్రధానంగా చూసుకుని జాతక పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఎటువంటి గ్రహ అనుకూలత లేదో గ్రహానికి పరిష్కారం చేసి పరిహారం చేసి తద్వారా గ్రహ దాన జప తర్పణ హోమ దాన భోజనాది కార్యక్రమాల ద్వారా గ్రహానుకూలత చేకూర్చి మీకు చక్కగా మీకు శుభాన్ని చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నా నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది. మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్ రత్న వారి ప్రయిత. నమస్కారం. నన్ను సంప్రదించండి.